రాజకీయం ఈ పదం వినగానే మన మ్యాలలోకి ఏమొస్తుంది? కుట్రలు, కుతంత్రాలు, అధికారం కోసం పోరాటాలు, అంతేకదా? కాని ఒకవేళ రాజకీయం వీటికి భిన్నంగా ఉంటే, అంటే కరుణ, నీతి అనే బలమైన పునాదుల మీద ఒక రాజ్యాన్ని నిర్మించగలిగితే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి ఒక ఆలోచనను మన ప్రాచీన భారతీయతత్వం మనకు అందించింది. అదే బౌద్ధ రాజకీయ చింతన. ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మొత్తం రాజకీయ వ్యవస్థకు కేంద్రం అధికారం కాదు, కరుణ అయితే ఎలా ఉంటుందో? ఈ ఒక్క ప్రశ్నతోనే మన చర్చ మొత్తం నడుస్తోంది. అధికారం, ఆధిపత్యం చుట్టూ తిరిగే ఈ రోజుల్లో సంక్షేమం, కరుణ అనే పునాదుల మీద పాలన ఎలా ఉంటుందో మనమిప్పుడు ఊహించుకుందాం. ఇక్కడ మనకు రెండు భిన్నమైన రాజకీయ దృక్పథాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బ్రాహ్మణ ఆలోచనా విధానం ఏమంటుందంటే, అప్పటికే ఉన్న సామాజిక క్రమాన్ని, వర్ణ వ్యవస్థను కాపాడటమే రాజు యొక్క ప్రధాన కర్తవ్యమని. కాని దీనికి పూర్తి భిన్నంగా బౌద్ధ ఆలోచన ఉంది. అది బహుజన హితాయ బహుజన సుఖాయ అంటుంది. అంటే పరిపాలన అనేది కొందరి కోసం కాదు, ప్రజలందరి సంక్షేమం, అందరి సంతోషం కోసం జరగాలి. అదే అంతిమ లక్ష్యం. సరే, ఇప్పుడు బౌద్ధ ఆలోచనా విధానంలో అసలు ఈ రాజ్యం అనే వ్యవస్థ ఎలా పుట్టిందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే ఇది ఏ దేవుడో సృష్టించింది కాదు. దీని పునాది పూర్తిగా మానవకేంద్రకమైనది. బౌద్ధ గ్రంథాల ప్రకారం ఒకానొకప్పుడు సమాజంలో అంతా ప్రశాంతంగా, సామరస్యంగా ఉండేదట. కాని కాలం గడిచే కొద్దీ మనుషుల్లో స్వార్థం, ఆశ పెరిగిపోయాయి. దాంతో నైతిక విలువలు పడిపోయి సమాజంలో ఒక రకమైన గందరగోళం, అరాచకం మొదలైంది. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రజలే ఒక నిర్ణయానికొచ్చారు. అదే తమలోనుంచి ఒకరిని పాలకుడుగా ఎన్నుకోవాలని. చూసారా, ఇక్కడ రాజ్యమనేది ఏ దేవుడో సృష్టించింది కాదు. అది పూర్తిగా ప్రజల అవసరం నుంచి పుట్టిన ఒక సామాజిక ఒప్పందం, ఒక సోషల్ కాంట్రాక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ స్లైడ్లో కనిపిస్తున్న పదం చూడండి, మహాసమ్మత. ఎంత అద్భుతంగా ఉందో కదా! అంటే ప్రజలందరిచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన గొప్ప వ్యక్తి అని అర్థం. ఈ ఒక్క పదం చాలు ఈ రాజకీయ సంప్రదాయంలో ఎంత బలమైన గణతంత్ర, అంటే రిపబ్లికన్ విలువలున్నాయో చెప్పడానికి. రాజు దేవుని ప్రతినిధి కాదు, ప్రజల ప్రతినిధి. అధికారం ప్రజల నుంచే వస్తుంది. సరే, ప్రజలు తమను పాలించడానికి ఒకరిని ఎన్నుకున్నారు. మరి ఆ పాలకుడికి ఎలాంటి లక్షణాలుండాలి? ఈ వ్యవస్థలో ఒక ఆదర్శ నాయకుడికి ఉండాల్సిన గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. బౌద్ధ ఆలోచన ప్రకారం ఆదర్శ పాలకుడు అచ్చం ప్లేటో చెప్పిన ఫిలాసఫర్ కింగ్ లాంటివాడు. అతన్ని కేవలం బలాన్ని చూసి కాదు, అతని జ్ఞానం, నైతికతను చూసి ఎన్నుకుంటారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ముందు అతను ఆత్మజిత్ అవ్వాలి. అంటే తన ఇంద్రియాలను, కోరికలను జయించాలి. అప్పుడే అతను దేశాన్ని సరిగ్గా పాలించగలడు. కరుణ, సత్యం, ఉదారత లాంటి గుణాలున్నప్పుడే ప్రజలు అతనికి భయపడకుండా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. బౌద్ధ ఆలోచనా విధానం కేవలం ఆదర్శాలకే పరిమితం కాలేదు, అది వాస్తవానికి కూడా చాలా దగ్గరగా ఉంది. దానికి అశ్వఘోషుడి ఈ మాటలే అద్భుతమైన ఉదాహరణ. అధికారమనేది పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా అది ఎంత ప్రమాదకరమో, ఎలా అవినీతికి దారితీస్తోందో, వ్యక్తిగత శాంతిని ఎలా నాశనం చేస్తోందో వాళ్ళకి చాలా లోతైన అవగాహన ఉంది. అధికారం కావాలంటే శాంతిని కోల్పోవాలి, శాంతి కావాలంటే అధికారాన్ని వదులుకోవాలి అనే వాస్తవాన్ని వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటిదాకా మనం ఆదర్శ పాలకుడు సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఆ నీతి సూత్రాలను నిజ జీవితంలో, పరిపాలనలో ఎలా అమలు చెయ్యాలో చూద్దాం. దీనికోసం ఒక అద్భుతమైన నియమావళి ఉంది. దాన్నే దశ రాజధర్మం అంటారు. అంటే ఒక మంచి పాలకుడు తప్పకుండా పాటించాల్సిన 10 ధర్మాలు. ఇది అతనికొక నైతిక దిక్సూచి లాంటిది. ఈ 10 విధుల్లో కొన్నింటిని చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. దానమంటే ప్రజల ధనాన్ని ప్రజల సంక్షేమం కోసమే వాడటం. శీలమంటే వ్యక్తిగత జీవితంలో కూడా ఉన్నతమైన నైతిక విలువలు పాటించడం. అహింస అంటే తన ప్రజలకే కాదు, ఏ జీవికి హాని తలపెట్టకుండా ఉండటం. ఇక ఖంతి అంటే ఓర్పు, అంటే తనపై వచ్చే విమర్శను కూడా ఓర్పుతో స్వీకరించగలగడం. ఈ లక్షణాలన్నీ పాలకుడిని న్యాయంగా, ధర్మబద్ధంగా పాలించేలా చేస్తాయి. అయితే ఈ గొప్ప సూత్రాలన్నీ కేవలం పుస్తకాలకే పరిమితమయ్యాయా? లేదు. వీటినొక పెద్ద సామ్రాజ్యంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించిన ఒక గొప్ప చారిత్రక వ్యక్తి ఉన్నాడు. అతనే చక్రవర్తి అశోకుడు. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతం, విధ్వంసం చూసి చలించిపోయిన అశోకుడు యుద్ధమార్గాన్ని వదిలి బౌద్ధ సూత్రాలను తన పరిపాలనకు పునాదిగా మార్చుకున్నాడు. మత సహనాన్ని ప్రోత్సహించడం, జంతుబలులను నిషేధించడం, పొరుగు రాజ్యాలతో యుద్ధానికి బదులుగా శాంతిని, స్నేహాన్ని కోరుకోవడం, ఇవన్నీ ఆచరణలో బౌద్ధనీతికి నిలువుటద్దంలా నిలుస్తాయి. ఈ నైతిక సూత్రాలు కేవలం దేశ పరిపాలనకే పరిమితం కాదు, అవి అంతర్జాతీయ సంబంధాలకు, అంటే విదేశాంగ విధానానికి కూడా వర్తిస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ధమ్మవిజయ అనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన మనకు పరిచయమవుతుంది. దీని అర్థమేంటంటే, సైనిక బలంతో, యుద్ధాలతో సాధించే విజయం కాదు, ధర్మం ద్వారా, నైతికత ద్వారా విజయం సాధించడం. ఒక ఆదర్శ బౌద్ధ పాలకుడికి, అంటే చక్రవర్తికి ఇదే అంతిమ లక్ష్యం. ఇక్కడ చూడండి, మనకు 2 మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి దండ, అంటే శిక్ష లేదా సైనిక బలంతో గెలవడం. రెండోది ధమ్మవిజయ, అంటే నైతిక ఆదర్శాలతో, ప్రేమతో, కరుణతో ఎదుటివారి మనసులను గెలవడం. బౌద్ధ ఆలోచన విధానం ఎప్పుడూ దండకంటే ధర్మానికే పెద్దపీట వేస్తుంది.
ఇంత ప్రాచీనమైన ఈ తాత్విక భావనలు ఈ రోజుకి నిలిచి ఉన్నాయా? అవును, ఉన్నాయి. వీటిని సమకాలీన రాజకీయ సూత్రాలతో ముడిపెడుతూ మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆశ్చర్యకరంగా ఈ ప్రాచీన బౌద్ధ ఆలోచనలు ఆధునిక విదేశాంగ విధానాన్ని కూడా చాలా బలంగా ప్రభావితం చేశాయి. దానికి చక్కటి ఉదాహరణ 20వ శతాబ్దంలో రూపొందించిన పంచశీల సూత్రాలు. దేశాల సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవడం, దురాక్రమణకు పాల్పడకపోవడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మనొకరు జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, శాంతియుత సహజీవనం. ఈ 5 సూత్రాల మూలాలు మనకు బౌద్ధ ధర్మంలోనే స్పష్టంగా కనిపిస్తాయి. ముగింపుగా ఈ విశ్లేషణ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మన ముందుంచుతోంది. అధికారం కోసమే ఎంతకైనా తెగించే ఈనాటి ప్రపంచంలో కరుణతో పాలించడం అనేది కేవలం ఒక పాతకాలపు మర్చిపోయిన ఆదర్శమా, లేక మన భవిష్యత్తుకు ఇది అత్యవసరమా? ఆలోచించండి.